कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः गहना कर्मणो गतिः. చాలా గొప్ప శ్లోకం. నా కాన్సెప్ట్ ఏంటంటే భగవద్గీత సంస్కృతంలో ఉంటుంది. మనకు ఒక ముక్కు కూడా అర్థమై చావదని ఫీల్ అవుతూ ఉంటాం. మన భాష కాదు. ప్రభుత్వాలు కూడా అలాగే చేసేసినాయి కదా. అది ఇంకో దురదృష్టం. వాళ్ళ ప్రియారిటీలు వేరు. సంస్కృతం తీసేశారు, తెలుగు కూడా తీసేశారు. ఇంగ్లీషే ప్రపంచం అన్నట్టుగా జనాలకి నువ్వు బయటకు వచ్చి మాట్లాడే అందులో తప్పులేదు. ఏం మాట్లాడాలంటే ఇప్పుడు మీరు ప్రపంచంతో సంభాషించడానికి న్యాయం లేరా, ఇంగ్లీషు తప్పనిసరిగా మీరు నేర్చుకోండి అని చెప్పడంతో పాటు ఈ రూలర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ రాజులు ఎవరైతే ఉన్నారో, ఈ ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో ఇది చెబుతూ నాన్న మన మాతృభాషను మాత్రం ఖచ్చితంగా మీరు మర్చిపోకండి. మీరు వీలైనంత వరకు మన వేదికల మీద మాట్లాడుతున్నప్పుడు తెలుగులోనే మాట్లాడండి, ఇంట్లో తెలుగులోనే మాట్లాడండి అని తెలుగుని ప్రోత్సహిస్తున్న మంత్రులు ఎక్కడ కనిపిస్తున్నారా? రాజ్యాలు ఎక్కడ కనిపిస్తున్నాయా? ఇంకా దురదృష్టం, నాకు చాలా వేదికల మీద ఉన్నప్పుడు, ఈ సోషల్ మీడియా చూస్తున్నప్పుడు నాకు చాలా నేను తెలుగు రాష్ట్రంలో పుట్టానా, ఇక్కడ పుట్టినందుకు నాకు నేనే చేదరించుకుంటూ ఇంత అసహ్యకరమైన రాష్ట్రంలో పుట్టామా, వీళ్ళకి అసలు జాతి లేదు, భాష లేదు, నేల మీద గౌరవం లేదు అనిపిస్తుంటుంది. ఎప్పుడు అంటే వీళ్ళు అసెంబ్లీకి వచ్చి, జాగ్రత్తగా వినండి, అసెంబ్లీకి వచ్చి చాలామంది తెలుగులో ప్రమాణం చేస్తారు. అది కూడా నత్తినెత్తిగా కూడా బలుకుంటూ. ఎంత దురదృష్టం అండి. మీరు పాలకుల తెలుగు రాదా, మీకు మాతృభాష రాదా? ఎలా గౌరవించాలి మిమ్మల్ని? భాషను బట్టి కూడా గౌరవించాల్సింది. ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ అద్భుతంగా వచ్చండి, అది కూడా అది రాదు. అవి ఆ జోకులు కూడా చూస్తున్నాం మనం. ఇది కాక కొంతమంది అసెంబ్లీలో ఎవరైతే ఇంగ్లీష్, తెలుగు రాష్ట్రం అసెంబ్లీలో ఎవరైతే ఇంగ్లీష్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారో దండించండి వాళ్ళని. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు నాకు. ఇట్లా చేయలేస్తుంది. ఎట్లాగే మాతృభాషని, మాతృభూమిని, మాతృదేశాన్ని, మాతృ సంస్కృతిని దీన్ని గౌరవించేవాడు కదా నిజమైన దేశభక్తుడు. మీరేంటారా కనీస స్పృహ కూడా లేకుండా బతికేస్తున్నారు ఏమిటరా అని అడగాలనిపిస్తుంది. మీరా మా నేత, నేను ఎలా గౌరవించాలి? అసెంబ్లీ సాక్షిగా నమస్కారం సార్ అంటుంటే యా అంటాడు. అసెంబ్లీ సాక్షిగా అట్లా తెలుగు తప్పులు మాట్లాడినా, తెలుగులో సరిగ్గా మాట్లాడలేకపోయినా, తెలుగు పట్లే నీకు మమకారం లేదు, తెలుగు వాళ్ళ పట్ల ఎలా ఉంటుంది నీకు? సో అట్లా కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. కర్మ సిద్ధాంతాన్ని బోధించే భగవద్గీత కర్మ 3 విధాలని చెప్తోంది. ఆ 3 విధాల్లో మొదటి కర్మ, కర్మ వికర్మ అకర్మ. కర్మణశ్చ బోద్ధవ్యం. కర్మ అంటే ఏమిటంటే నీ ప్రపంచానికి ఏదైతే నీ వల్ల ఉపయోగం ఉందో, ఏదైతే వేదోక్తమైన కర్మలు మాత్రమే కర్మలని చెప్పబడుతున్నాయని వేదం ప్రతిపాదిస్తోందో ఆ కర్మలు చేస్తేనే అది పరమాత్మ కర్మగా భావిస్తాడు. ఏది పడితే ఆ పనులన్నీ చేసి ఇవన్నీ కర్మల కింద లెక్క. నువ్వు గోక్కున్నా, నువ్వు గిల్లుకున్నా, నువ్వు తుమ్మినా ప్రతిదీ కర్మ. ఇవి జంతువులు కూడా చేస్తాయి. పనులు వేరు, కర్మ వేరు. సో అంటే ఏ కర్మ చేయటం వల్ల, ఏ పని చేయటం వల్ల లోకం క్షేమంగా ఉంటుందో, పరమాత్మ ఏ శక్తులైతే నీకు ఇస్తే దాన్ని కర్మగా మార్చి లోకక్షేమం కోసం, అంతా ఆనందంగా ఉండటం కోసం దాన్ని కేటాయిస్తావో అది కర్మ. రెండవది నిషిద్ధమైన కర్మ. అంటే ఏ కర్మలు చేయటం వల్ల లోకం అశాంతిగా ఉంటుందో, ఏ కర్మ చేయటం వల్ల నీకు లోకానికి ఉపయోగం ఉండదో, ఏ కర్మ చేయటం వల్ల నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రజలు నిన్ను గుర్తుపెట్టుకునే అవకాశం లేదో అలాంటి కర్మ అకర్మ. ఇంకా వికర్మ అంటే ఇంకా అసలు పూర్తిగా వాడు ఏం పని చేయడు అనమాట, బద్ధగస్తుడి స్థితి. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మహానుభావులు ఏమంటారంటే వాడు పని చేయకుండానే అవన్నీ లేదురా, టైం బాగుంటే, అదృష్టం బాగుంటే అవన్నీ మన దగ్గరకు వస్తాయి. లేకపోతే నువ్వెంత కష్టపడ్డా అది నీకు కలిసి రాదు, ఎంత కష్టపడ్డా అది నీకు ఫలించదు అని మాట్లాడుతుంటాడు. సో అట్లాంటి వాటి జోలికి వెళ్లకుండా నిరంతరం కర్మే చెయ్యాలి అంటే శ్రీకృష్ణ పరమాత్మ జాతికి స్పష్టంగా చెప్పింది. నాకు ఈ త్రిషులోకేషు కించన అంటాడు. ఈ 3 లోకాల్లో నేను పొందదగింది కానీ పొందవలసింది కానీ నాకేది లేదు. అయినా సరే నేను కర్మని చేస్తూనే ఉన్నా. ఎందుకంటే నాలాంటి వాడే కర్మని ఆచరించకపోతే, నన్ను పరిశీలిస్తుంటారు కదా, నన్ను అబ్జర్వ్ చేస్తుండేవాళ్ళు, అంతటి వాడే కర్మను ఆచరించినప్పుడు మనం ఎందుకు ఆచరించాలి అని నన్ను ఫాలో అయ్యి సర్వనాశనం అయ్యి తత్ఫలితంగా కాలచక్రం మొత్తం సర్వనాశనం అవుతుంది, కాల గతి మారిపోతుంది. అందుకని లోకశ్రేయస్సు కోసం లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. లోకక్షేమం కోసం నేను కర్మలను ఆచరింపజేస్తున్నాను, నువ్వు కూడా అలాంటిది చెయ్యి. కాబట్టి అర్జున, నువ్వు ఇప్పుడు లోకక్షేమం కోసం ధర్మాన్ని నిలబెట్టవలసిన ఆవశ్యకత, నీ మీద బాధ్యత ఎంతైనా ఉంది. అందుకని డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ. నువ్వు క్షత్రుడివి, నీ ధర్మం యుద్ధం చెయ్యి ధర్మాన్ని స్థాపించడం కోసం. ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి మధ్య అక్కడ నిలబడి తండ్రులు, తాతలు, గురువులు, మేనవాళ్ళు, సోదరులు, మనవాళ్ళు, మిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, హితైషులు ఇన్ని డిజిగ్నేషన్స్ ఇస్తావా?
వాళ్ళందరి డిజిగ్నేషన్ వనుకుని డిజిగ్నేషన్ కాదు. యుద్ధ రంగంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరి డిజిగ్నేషన్ ఒకటే. ఆ డిజిగ్నేషన్ ఏమిటంటే వాళ్ళు సైనికులు. అంతే. ఇది జరుగుతున్నది యుద్ధం. ఈ ఇద్దరి డిజిగ్నేషన్ పేరు వాడికి వీడు, వీడికి వాడు శత్రువులు. ప్రతిపక్షం అంటాం చూడండి. అవును. ఇక్కడ స్వపక్షం, ప్రతిపక్షం. అంతే. ఇంతే తప్ప ఇక్కడ పేర్లేం లేవు. వృత్తి ధర్మం నిర్వర్తించాలి. అంతే నిర్వర్తించాలని చెప్పాడు. అది అందుకని మనం చాలా మంచి శ్లోకాన్ని గుర్తు చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. కర్మ, కర్మ, వికర్మ, అకర్మ. అకర్మ, అకర్మ కర్మ చేయకుండా ఉండటం. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మీరు ఒక సభలో మీరు ఉన్నారని రావటం, తర్వాత మీరంటే కూడా చాలా ఇష్టం ఆయనకి. ఆయన ఇప్పుడు ఈ సనాతన ధర్మము పట్ల ఆయన కూడా మాట్లాడుతున్నారు. దాని గురించి ఎక్కువగా ఆయన చర్చ చేస్తున్నాడు కదా. పవన్ కళ్యాణ్ మీరు మొత్తం టోటల్గా మీ అనుబంధంలో కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణంలో కానీ పవన్ కళ్యాణ్ మీరు ఏమంటారు, ఎలా చూస్తారు? పొలిటికల్ ఫీల్డ్ ఈ నేను విశేషంగా గుర్తించి ఆదరించింది లేదా నామకే వాస్తే ఏదో ఇది ఆధ్యాత్మిక వేదిక కాబట్టి 4 ఆధ్యాత్మిక మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం అనే జనరల్ తంతు పొలిటీషియన్స్లో చూస్తున్నాం. వీళ్ళు ఎంతవరకు దానికి కట్టుబడి ఉన్నారని నేను కూడా ప్రత్యక్షంగా మా భగవద్గీత ఫౌండేషన్ కూడా చాలామంది ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎండోమెంట్స్ మినిస్టర్స్ వీళ్ళు కూడా వచ్చారు. ఎవరు ₹1 భగవద్గీతని ప్రచారం చేయటం కోసం మనం వెళ్తున్న మార్గంలో అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పినా కూడా స్పందించిన మహాత్ముడు కానీ స్పందించిన గవర్నమెంట్ కానీ లేదండి. ఇది నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఒక వ్యక్తి తన జీవితం అంతా సమాజ శ్రేయస్సు కోసం అన్నీ వదిలేసి, మీరు అన్నీ ఎంక్వైరీ చేసుకోవచ్చు, మాకేం ఆస్తులు ఉన్నాయో ఎంక్వైరీ చేసుకోవచ్చు, అన్నీ వదిలేసి ఒక వ్యక్తి సమాజ శ్రేయస్సు కోసం సమాజంలోకి అడుగు పెడితే వాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజానికి ప్రభుత్వానికి లేదండి. మాలాంటి వాళ్ళు వెళ్ళి అడుక్కోవాలండి, మాకు ఇది కావాలని అడుక్కోవాలా? ఇన్ని రకాలుగా కనిపిస్తుంటే మీకు అసలు చేమ కొట్టినట్టు కూడా లేదా? స్పందించరా? స్పందిస్తే 4 చివరి నుంచే స్పందిస్తారా? ఒకవేళ స్పందిస్తే మీరు ఏమంటారు, మాట వరుసకి స్పందించి తర్వాత మేము మా జీవితాంతం మేము మీ చుట్టూ తిరుగుతూ ఉండాలా? అది మీకు ఆనందమా? నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళరా? అట్లాంటి వాతావరణంలో పవన్ కళ్యాణ్ అనే ఒక గ్రేట్ ఒక కమిటెడ్ వ్యక్తి, అతనికున్న పిచ్చ మామూలు పిచ్చ కాదు. నేను ఆల్రెడీ చెప్పాను, పిచ్చ అంటే తపస్సు అని అర్థం. వాడికి పాటల పిచ్చి, వాడికి నాటకాలు పిచ్చి, వాడికి సినిమాలు పిచ్చి, అంటే వాడికి అది తప్ప వేరే ఆసక్తి లేదు. అదే వాడికి జీవితంగా బతుకుతున్న వాడినే మనం పిచ్చి అని మాట్లాడతాం. పిచ్చి అంటే తపస్సు అని అర్థం. ఇక్కడ ఇతను ప్రాక్టికల్గా నేను ఎందుకు అతనితో కనెక్ట్ అయ్యానంటే, నేను నా ఆస్తిని, ఆదాయాన్ని, సర్వస్వం భగవద్గీతకి నా భార్య పర్మిషన్ కూడా లేకుండా ఏమన్నా అనుకుంటే ఏమవుతుందో తెలియదు. కానీ తను ఏం అనుకోలేదు. నా భార్య అర్చన తను ఏమి అనుకోకపోవటం వల్ల, ఇంకా పైగా తన చేతులకున్న గాజులు కూడా పెట్టి నిన్ను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నాను, డబ్బు లేనప్పుడు నువ్వు ఇబ్బంది పడకండి అనే స్థితిలో ఉండటం వల్ల ఇది పూర్తయింది. హ్యాట్స్ ఆఫ్ టు ది గర్ల్, గ్రేట్. ఇక్కడ అట్లా నీ చుట్టూతా నువ్వెంత సంపాదించావో అదంతా ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి, త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న ఒక మినిస్టర్ని నా పదవీ కాలంలో ఎంత వెనకేసుకున్నాను అని ప్రతి ఒక్కళ్ళలోనూ కదా. ఇతనేంటి అలా ఉన్నాడేంటి? ఇంకా అసలు అది ఏ స్థితికి వెళ్ళిందంటే జనాలు గుర్తించగా అతను ఎక్కడో పాపం ఒక చోట సప్రెస్ అయ్యి, కనీసం ఈసారైనా నన్ను అసెంబ్లీకి పంపించండి రా, అసలు కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. అసెంబ్లీకి పంపించమంటే ఇతను ఏదో 4 స్టిల్స్ దిగడం కోసం కాదు కదా. అతని అంతరాత్మ, అతను ఏదో డూయింగ్ సంథింగ్ గుడ్ టు ది పీపుల్. వివేకానంద అంటాడు, నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించటమే నిజమైన శాశ్వతమైన ఆనందం.